హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ మీరు చెప్పినట్టు గ్రీన్ కలర్ అంటే నాకు కూడా నచ్చిందని చెప్పాను కదా! గ్రీన్ కలర్ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత వెంటనే దానికి సంబంధించిన వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను. ఒక సిస్టర్ ఏమన్నారంటే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తీసుకోండి, మగ్గం వర్క్ అలాంటిది కాకుండా అని. కానీ అసలు బాలేదండి. ఏమంటారు, కొంచెం డిజైన్ అనేది బాలేదనమాట. ఆ కలర్‌లో లేదు. నాకు బ్లూ కలర్ కావాలి. వెతికాను మొత్తం. కొంచెం డిజైన్ మరి ఓవర్‌గా కాకుండా, సింపుల్‌గా కాకుండా మీడియం సెలెక్ట్ చేసుకున్నాను. మనకి వస్తది కదా! డెలివరీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. అంతగా బాగోపోతే మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకోవచ్చు. కమిషన్ ఉన్నదే బుక్ చేసుకున్నానండి. కమిషన్ ఉన్నది బుక్ చేసుకుంటే ఏంటంటే చూపించొచ్చు కదా! మన వాళ్ళకి చూపిస్తే కనీసం దాని మీద ఏదైనా రూ. 10 వస్తదని నేను అనుకున్నాననమాట. కానీ ఏంటంటే నేను ఏదైతే తీసుకుంటానో అదే ఔట్ ఆఫ్ స్టాక్‌లోకి వెళ్ళిపోతది. దాని మీద రూ. 1 కూడా రాదు. అది పెద్ద ట్విస్ట్ అనమాట. ఇదే కాదు, ఏదైనా సరే, ఏదైనా డ్రెస్ మెటీరియల్ బాగుందని తీసుకున్నాను అనుకోండి, ఔట్ ఆఫ్ స్టాక్‌లో వెళ్ళిపోతది. ఎవరైనా తీసుకుందామన్నా కూడా ఇంక రాదు. నాకు రూ. 1 కూడా రాదు. ఆలు పరోటా చేద్దామని చెప్పేసి నేను గోధుమ పిండి అడిగితే గోధుమ పిండి కాకుండా పూరి పిండి ఇచ్చారండి. కలిపేసిన తర్వాత అర్థమైంది మొత్తం కూడా పూరి పిండిలాగా, మైదా పిండిలాగా ఉందనమాట. అయ్యో అనుకున్నాను. తర్వాత కొంచెం వెరైటీగా చేశాను, ఫెయిల్ అయింది. అందుకని వీడియో తీయలేదు మీకు. మా పెద్దోడు అంటున్నాడు, అమ్మ వీడియో ఆన్ చేయలేదంటే మా కాలు నొప్పి ఉన్నాయిరా, మళ్ళీ పైకి లేసి తీయలేను, కానీ కలిపేసిన తర్వాత చూపిస్తాలే మొత్తం అంతా కూడా అనుకున్నాను. ఒకటి చేసిన తర్వాత కెమెరా ఆన్ చేద్దాం అనేసరికి అది ఫెయిల్ అయిందనమాట. మా పెద్ద బాబు అంటున్నాడు, అమ్మ కెమెరా ఆన్ చేయకపోవడం మంచి పని అయింది, లేదంటే పరువు పోతుంది అంటున్నాడు. ఇవన్నీ మాటలన్నీ ఎలా నేర్చుకుంటున్నారంటే మా వాళ్ళు టీవీలో చింగ్ చాంగ్ అయ్యో ఉంటాయండి. కార్టూన్స్ లాగా ఉంటాయన్నమాట కొన్ని ఎపిసోడ్స్. అవి చూసి వాళ్ళ దగ్గర మాటలన్నీ నేర్చుకుంటున్నారు మా వాళ్ళు. కొంచెం వర్డ్స్ అనేవి ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది. పిల్లలకి ఎలాగో నేను ఫోన్ అలవాటు చేయలేదు కాబట్టి ఆ టీవీ అన్న లేకపోతే ఇంకా నా బ్రెయిన్ తినేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ కూడా రాదని నేను ఏమన్ననమాట. ఆ రోజు పిల్లలకి హాలిడే అనుకుంటా, బోనాలు నెక్స్ట్ డే హాలిడే. ఆ వీడియో ఇది. ఇంకా పిల్లలకు హాలిడే కాబట్టి ఇంకా ఇంట్లో ఉంది, ఆ టీవీలో అవన్నీ చూసుకుంటున్నారు. నాకైతే కలిపేటప్పుడు ఎంత జిగురుగా వచ్చిందంటే నాకు ఎంత భయం వేసింది. ఇంత జిగురుగా ఉంటే పిల్లలు తింటే కడుపులో పట్టేస్తుంది కదా, మైదా పిండి మంచిది కాదు కదా. రిటర్న్ ఇచ్చేద్దామంటే ఇంకా కలిపేశాను. కలిపిన తర్వాత నాకు అర్థమైంది, ఇది పూరీ పిండి సగము గోధుమ పిండి, సగము మైదా పిండి కలుపుతారు కదా పూరీలో, అదనమాట. ఫైనల్గా అయితే ఫెయిల్ అయింది. ఈసారి మళ్ళీ ఏదో కొత్త వీడియో చూశాను. మ్యాష్ చేసేసి ఉడకపెట్టిన ఆలుని దాంట్లో ఉప్పు, కారం ఇంకా అన్నీ వేసేసుకుని పిండిలో పిండిలో కలిపేసి అప్పుడు చపాతీలా చేసింది. టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పింది. సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను. అదే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మీకు చూపిస్తాను. అయితే అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ అనమాట. నిన్న 2 కొరియర్స్ వచ్చినాయి చూసారు కదా, అవి నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయండి. ఎంత స్ట్రగుల్ అయ్యానంటే ఆ నెల, ఏ రోజైతే మనకి ఇలాగ చేయమని ఫ్రీగా చేయమని చెప్పారండి. అయితే ఫ్రీగా అంటే మనకి చాలా లాస్ అవుతుంది అనమాట, టైం వేస్ట్ అయిపోతుంది. నాకు అసలే టైం లేదు కదా. ఒకప్పుడు మీకు వీడియోస్ డైలీ పెట్టలేదు, ఇదే రీజన్. దాని తర్వాత ఒకటి ప్రమోషన్ చేయమని వస్తానే ఉంది, డబ్బులు ఇవ్వము అని చెప్పేవారు. డబ్బులు ఇవ్వకుండా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి పంపిస్తాం, గిఫ్ట్ వర్త్ లాగా పంపిస్తామనేవారు. అది వచ్చినప్పుడు కదా ఇస్తామన్న దాని మీద నాకు నమ్మకం ఉండేది కాదండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వచ్చినప్పుడు చూద్దాం, చేతిలోకి వచ్చిన తర్వాత చూద్దాం అనే థాట్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే అదేమి మన చుట్టాలు తెలిసిన వాళ్ళు కాదు కదా, ఆన్లైన్ కాబట్టి ఇంకా వస్తే వచ్చినట్టు, లేదంటే లేదు అన్నట్టు ఉంటానన్నమాట. అలాగా సరే వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని తీద్దాం అనుకున్నాను. ఫస్ట్ అది వీడియో షూట్ చేసేసి అప్లోడ్ చేశాను. తర్వాత మళ్ళీ కొంచెం మంచిగా తీయనని చెప్పి మళ్ళీ వచ్చేది, మళ్ళీ తీసేదాన్ని. కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళే పంపేవాళ్ళు, ఎక్కువ ఏం కాదు, ఒకటే, అది ఒక 200 వాల్యూ ఉంటుందేమో. అది నేను అసలు వాడను. కొన్ని రివ్యూస్ చేయడం ఇష్టం కదా, అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేసేదాన్ని అనమాట. అలాగా చాలా చేశానండి. హార్డ్ వర్క్ అయితే చాలా చేశాను. ఇప్పుడు వచ్చిందని ఆనందం అంటున్నాను, కానీ దాని వెనక ఎంత కష్టపడ్డానో కెమెరా వెనుక నాకే తెలుసు. ఆ రోజు మీకు లాంగ్ వీడియోస్ కూడా పెట్టలేకపోవడానికి కారణం కూడా ఇదే బిజీ స్కెడ్యూల్ అనమాట. చాలా బిజీగా ఉండేదాన్ని. వీడియో షూట్ చేయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఇవ్వడం, పంపిన తర్వాత మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేయడం, వాళ్ళు మళ్ళీ కొంచెం బాగా చేయండి అని చెప్పడము, ఇవన్నీ నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను. సరే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ప్రోడక్ట్ మన చేతిలోనే ఉండేదన్నమాట.
ఆ ప్రోడక్ట్ ఏం చేసేదానంటే సెకండ్ అంటే ఆఫ్ సేల్కి అమ్మేసేదాన్ని. అన్నీ తీసుకోలేదు, కొన్ని కొన్ని కొంతమంది తీసుకున్నారు ఇంటి దగ్గర వాళ్ళు. ఆఫ్ రేట్‌కి 500 ఉందనుకోండి, దాని కాస్ట్ 250 చెప్పేదాన్ని. 200కి ఇవ్వక్క అంటే ఇచ్చేసేదాన్ని. ఎంతో కొంత వాళ్ళకైనా యూజ్ అవుతది కదా! మెడికల్ షాప్ వాళ్ళని అడిగామనమాట. తీసుకుంటారంటే, ఇంత కాస్ట్‌లీ తీసుకోరండి. అంటే కొన్ని కొన్ని 700 ఉన్నాయండి. ఇంత కాస్ట్‌లీ తీసుకోము మేడం, ఎవరు తీసుకోరు అని చెప్పేవాళ్ళు. నేను దాన్ని 200 కూడా సేల్ చేసేసాను దగ్గర వాళ్ళకి. అలా సేల్ చేసేసి ఒక 500, 600 వరకైతే సంపాదించానండి కొన్ని ఆట్ల మీద. వీటికి ఇంకా సేల్ చేయాలి. సో, ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఏమైనా కావాలి అంటే ఆఫ్ రేట్‌కి నేను ఒక వీడియో షూట్ చేసి పెడతాను మీకు స్పెషల్‌గా లాంగ్ వీడియో. దాని మీద రేట్ కన్నా ఆఫ్ రేట్ ఉంటుంది. కానీ మీరు దూరం ఉంటారు కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ మినిమమ్ 100 పెడతానండి. దానికన్నా ఎక్కువ ఉంటే నేనే భరిస్తాను. అంటే మినిమమ్ 100 అయితే 1 కేజీ వరకు అనమాట. ఇప్పుడు నేను పంపించే కాస్మెటిక్స్ ఎలా పడితే అలా పంపకూడదు. బాక్స్‌లో పెట్టి పంపాలి. బాక్స్‌లో పెడితే ఖచ్చితంగా వాడు 180, 200 తీసుకుంటాడు. కానీ అంత మీరు ఇవ్వలేరు కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ 100 పెట్టేసి అన్ని ప్రోడక్ట్స్ కూడా ఆఫ్ రేట్‌కి అనమాట. దాని మీద 100 ఉందనుకోండి 50. అలా కొన్ని కొంచెం ఎక్కువ తీసుకుంటే మీరు షిప్పింగ్ ఛార్జెస్ 1 కేజీ వరకు నాకు అంతే పడుతుంది. మీకు కూడా ఆఫ్ రేట్‌కి వచ్చినట్టు వస్తుంది. సో, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్‌గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసానంటే చాలామంది తీసేసుకుంటారు. యూట్యూబ్‌లో కన్నా ఇన్‌స్టాగ్రామ్స్‌లో చాలా మంచి రెస్పాన్స్ వస్తదనమాట నాకు. ముందు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు నాకు ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? మీరు వీడియో పెట్టమంటారా స్పెషల్‌గా కాస్మెటిక్స్ కోసము? అదే దాని మీద ఉన్న కాస్ట్ కన్నా 50% తక్కువ ఇస్తాననమాట. అంటే ఆఫ్ రేట్‌కి. ఒక 100 ఉంటే 50, 200 ఉంటే 100. షిప్పింగ్ ఛార్జెస్ ఎన్ని తీసుకున్నా ₹100. అంతకంటే ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్ పడితే నేనే భరిస్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, నేను మేలో మ్యారేజ్కి వెళ్ళానండి ఖమ్మము. మా ఫ్రెండ్స్ అదే మా రిలేటివ్ మా అక్క కూతురికి 2 రోజులు అక్కడే స్పెండ్ చేసాము. ఫోన్ అయితే పట్టుకుంటానికే ఛాన్సే లేదు. ఎందుకంటారా, అక్కడ సిగ్నల్స్ లేవు, అంత టైం కూడా లేదనమాట. చూసి అంత టైం కూడా లేదు. 2 డేస్ అక్కడే అయిపోయింది. ఇంటికి రిటర్న్ అయిపోయాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత. అక్కడ మన వాళ్ళు కూడా చాలామంది కలిసారు. సెల్ఫీలు కూడా దిగాము. మన ఫాలోవర్స్ అండి, టైలరింగ్ సంబంధించిన వాళ్ళు, లాగ్ సంబంధించిన వాళ్ళు, ప్రతి ఒక్కరు. అయితే ఇంటికి వచ్చేసామండి ట్రైన్లోనే. ఇంటికి వచ్చేసరికి దాదాపుగా 10:30, 11 అయింది. నార్మల్గా ఫోన్ చెక్ చేసుకుంటాను అనమాట పడుకునే ముందు. చూస్తే మింత్రా నుంచి ఒక మెసేజ్ వచ్చిందనమాట. 5 కాదు 10 వీడియోస్ పెడితే 5000 ఇస్తామని. ఎనీ వీడియో అంటే మీ ఇంట్లో ఉన్నవి మింత్రాలో తీసుకున్నవి ఉంటాయి కదా, ఏమన్నా డ్రెస్సులు కానీ, డ్రెస్సులు మెయిన్, డ్రెస్సులు తీసుకుంటే మీకు ఇస్తామని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి. నా దగ్గర టైం వచ్చేసి 2 గంటలు మాత్రమే ఉంది. ఆ రోజే లాస్టు. ఇంకా చూడండి, మా వారేమో వద్దని, పడుకో, రెస్ట్ తీసుకో, జర్నీ చేసి వచ్చావు కదని. ఏంటి ఇంత మంచి ఛాన్స్ని ఎలా మిస్ చేసుకోవాలి? రేపు పొద్దున లేట్గా లేస్తాను, రేపంతా రెస్ట్ తీసేసుకుంటాను, రేపు ఇంకే పని చేయను, ఇదొక్క ఛాన్స్ చూద్దాం, మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పి ఇంట్లో ఉన్న బట్టలన్నీ బయటకు తీసేసి మింత్రాలో తీసుకున్న కొన్ని ఉన్నాయండి ఎప్పుడెప్పుడో. నేను ఎక్కువ బట్టల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. కుట్టాలి, చూపించాలని ఇంట్రెస్ట్ తప్ప వేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ తక్కువ అనమాట. తీసేసి ఏవేవి వాళ్ళకి కావాలన్నారో అవన్నీ వీడియోస్ షూట్ చేసేసి, ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చేసి 10 వీడియోస్ అండి పోస్ట్ చేస్తాను 2 గంటలో. 2 గంటలో వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఎంత ఫాస్ట్గా చేయాలి వర్క్ మీకు తెలిసిందే కదా. పైగా ఓపిక లేని టైంలో చేయాలంటే కష్టం. ఇంక చేసిన తర్వాత అన్నీ సబ్మిట్ చేసేసి పడుకున్నాను. నెక్స్ట్ డే అసలు పని చేయలేదు. ఎందుకంటే ముందు రోజు అంత కష్టపడ్డాను కదా, మళ్ళీ ఆ రోజు కూడా కష్టపడితే హెల్త్ పాడవుతుందని మొత్తం ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వరకు అయితే రెస్టే తీసుకుని తర్వాత మెల్లగా ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నాను. మే అంటే ఎంత, జూను, జూలై, ఆగస్టు 3 నెలలు అయింది కదా ఇప్పుడు. సో, నిన్న పడ్డాయండి 5000. నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి తెలుసా. ఆ రోజు ఎంత కష్టపడ్డాను నాకు మాత్రమే తెలుసు. మనిషి అన్నవాడు ఎవడు కూడా అంత దూరం జర్నీ చేసి మళ్ళీ వర్క్ అయితే చేయడు. అది కూడా వీడియో షూటింగ్ అంటే ఒళ్ళంతా నొప్పులు చేసేస్తాయి. చూపించడాలు, ఒంగుంటాలు, అదే మడత పెట్టడాలు, ఒంగుని మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, అదంతా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. నార్మల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలియదు. అది కూడా 10 వీడియోస్ అండి, 1, 2 కాదు, 10 వీడియోస్ షూట్ చేసి, ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి, దాంట్లో మళ్ళీ యాడ్స్ రన్ చేయాలంట. అది రన్ చేసి, అమ్మో అసలు నాకు అంత ఓపిక ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు. ఒక్కటి కాన్సెప్ట్ అండి, అవకాశం వచ్చిందని వదులుకోకూడదనే కాన్సెప్ట్తోనే ఉన్నాను. ఇదంతా ఎందుకంటే సొంత ఇంటి కళ కోసం అంతే. మీ నోటితో మీరు తొందరలో ఇల్లు కొనుక్కుంటారని ఒక్క మాట చెప్పండి చాలు. నేనైతే ఎంత కష్టం వచ్చినా ఎదురుకుంటూ వెళ్ళిపోతాను.
సో ఇదన్నమాట. మీరు చెప్పినట్టు కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుందని చెప్తూనే ఉంటారు వీడియోలో. సో అది 100% నిజమైందండి. ఆ రోజు 2 గంటలు ఎంత కష్టపడ్డా నాకే తెలుసు. అసలు ఓపిక లేదు. కళ్ళు మూసుకుపోతున్నాయి, నిద్ర వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఫుల్గా రెస్ట్ తీసేసుకుందామని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వీడియోస్ పెట్టాననమాట. ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు. చేస్తారో చేయరో కూడా తెలియని టాస్క్ని నేను చేశానంటే చూడండి, కొంతమంది ఏమనుకుంటారంటే ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఇంత కష్టపడిన తర్వాత యాక్సెప్ట్ చేయకపోతే అని అనుకుంటారనమాట. నేను అలా అనుకోలేదు, పాజిటివ్గానే వెళ్ళాను. పోనీ చేయకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే కొంచెము మనం అంత ఫాస్ట్గా చేయగలే అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో నేను అది చేశానఅనమాట. అయినా ఎందుకు ఫస్ట్లో నెగిటివ్ అనుకోవాలి, పాజిటివ్గా ముందుకు వెళ్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో పాజిటివ్గా ముందుకు వెళ్ళారనమాట. ఫైనల్గా అయితే నిన్న 5,000 అయితే వేసేసారండి. చెప్పారనమాట మింత్రా సేల్కి డబ్బులని, అదొక హ్యాపీనెస్. ఇంకోటి వచ్చేసి ఇదిగో ఇవన్నీ కాస్మెటిక్స్ ఏం చేస్తారు ఏంటని ఇన్స్టాగ్రామ్లో అడిగారనమాట. వాళ్ళకి ఇంకా నేను రిప్లై ఇవ్వలేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అన్నీ కూడా మంచి బ్రాండెడ్ అండి. బయట మనం కొనుక్కుంటే ఎన్ని డబ్బులు తెలుసు, ఒక్కొక్కటి 700 800, ఇంకొకటి అయితే 200 100 కూడా ఇచ్చారు. అది తర్వాత విషయం, కానీ కొంచెం మంచి మంచి కూడా చాలా తక్కువ కాస్ట్. సో మీరు ఓకే అంటే మేము తీసుకుంటాం అక్క అంటే ఒక లాంగ్ వీడియో పెట్టేస్తాను. ఒకటి మనకి బిజినెస్ నెంబర్ ఉంది, అంటే దాంట్లో కాల్స్ రావు, కానీ వాట్సాప్ చాటింగ్ చేసుకుంటా అనమాట. అంటే వాట్సాప్ మాత్రమే. సో నేను కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి అన్నిటికీ రిప్లై ఇవ్వను. ఇలా వీడియోలు పెట్టి మీకు బిజినెస్ పరంగా మాత్రమే రిప్లై ఇస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.